హరీష్ రావు కేసీఆర్లపై చర్యలొద్దు. ఈ ఒక్క వార్తతో అటు హరీష్ రావు ఇటు కేసీఆర్లకు కాళేశ్వరం అవినీతి కేసు నుంచి విముక్తి లభించింది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు పొరపాటు పడ్డట్టే. అసలు హైకోర్టు ఏమని వ్యాఖ్యలు చేసింది, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ఏం చెప్తోంది అనేది ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరం అవినీతిలో భాగంగా విచారణ ఎదుర్కొంటున్న హరీష్ రావు కేసీఆర్లపై కేవలం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకోవద్దని సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కమిషన్ను ఏర్పాటునైతే హైకోర్టు సమర్థించిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నిజానికి కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించింది కూడా. మరి హరీష్ రావు, కేసీఆర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాళ్లపై కమిషన్ ఆధారంగా చర్యలు ఎందుకు వద్దంది? అసలు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 అంటే ఏంటి? సెక్షన్ 8B ఏం చెప్తోంది ఇప్పుడు చూద్దాం. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8 విచారణ కమిషన్ అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేస్తుంది. సెక్షన్ 8 కమిషన్ అనుసరించాల్సిన విధానాలు: కమిషన్ తన విచారణ విధానాన్ని తానే స్వయంగా నిర్ణయించుకోవచ్చు. అయితే ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి. కమిషన్ విచారణ జరిపేటప్పుడు సహజ న్యాయ సూత్రాలను పాటించాలి. ప్రతి ఒక్కరికి తమ వాదనను వినిపించే అవకాశం కల్పించాలి. సో ఈ సెక్షన్లోని ఈ రూల్స్ ప్రకారం విచారణ సందర్భంగా వాదనలు వినిపించే సంపూర్ణ అవకాశం పిటిషనర్లకు కల్పించాలని మాత్రమే హైకోర్టు వ్యాఖ్యానించింది. వారికి అవసరమైన దస్త్రాలు, పత్రాలు పిటిషనర్లకు అందజేయాలని మాత్రమే తెలిపింది. అయితే అటు కేసీఆర్, ఇటు హరీష్ రావులకు పత్రాలు అందజేసినప్పటికీ తగిన వ్యవధి ఇవ్వలేదనే ఒక్క కారణంతోనే హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని స్పష్టీకరణ చేసిన హైకోర్టు జస్టిస్ పిసి ఘోష్ నివేదిక మాత్రమే ఆధారంగా చేసుకుని వీరిపై తదుపరి చర్యలొద్దంటూ మాత్రమే సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పును తమకు అనుకూలంగా మార్చుకుంటూ రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అంటూ చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయండి అంటూ అటు బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు హైకోర్టు తీర్పుతో ముగింపు అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే తరహాలో అటు కేసీఆర్, హరీష్ రావులకు క్లీన్ చిట్ ఇవ్వలేదని, కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించిందని, కమిషన్ తేల్చిన అంశాలపైన కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని, సిబిఐ విచారణకు తీర్పు అడ్డంకి కాదు అంటూ ఉత్తమ్ కుమార్ బాంబు పేల్చారు. సో దీంతో ఇటు కమిషన్ తీర్పుకు సంబంధించి కానీ అటు హైకోర్టు తీర్పుకు సంబంధించి కానీ సంబంధం లేకుండా సిబిఐ విచారణ అయితే కొనసాగుతుందని, సిబిఐ విచారణకు ఈ తీర్పు ఎంత మాత్రం అడ్డంకి కాదంటూ ఉత్తమ్ కుమార్ సిబిఐ విచారణను గుర్తు చేశారు. సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ మరోవైపు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుపగా, ఆలస్యమైన శిక్ష తప్పదంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. ఇక కమిషన్ నివేదికను కోర్టు తప్పు పట్టలేదని చామల కిరణ్ చెప్పగా, బీజేపీతో కలిస్తే తప్పులు మాఫీ అవుతాయని హరీష్ రావు భావన అంటూ అద్దంకి దయాకర్, సర్కారు అసమర్థతకు ఇది నిదర్శనం అంటూ కిషన్ రెడ్డి మరోవైపు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ల మధ్య లాలూచి రాజకీయాలు నడుస్తున్నాయంటూ బండి సంజయ్, సీఎం, మాజీ సీఎం మధ్య డూప్ ఫైట్ నడుస్తోందంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఈ లెక్కన హైకోర్టు వ్యాఖ్యలతో ఇక కాళేశ్వరం అవినీతి లేదని, కాళేశ్వరం అవినీతి కేసు మాయమైపోయిందని, అటు హరీష్ రావు, కేసీఆర్ క్లీన్ చిట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇక ఈ హైకోర్టు తీర్పుతో అటు కాళేశ్వరం అవినీతి కేసు మాయమైపోయిందనే అపోహలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తుండడం గమనార్హం. కేవలం తగిన సమయం ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు ఇట్లా వ్యాఖ్యలు చేస్తుందని, దస్త్రాలు, పత్రాలు అందజేసిన తర్వాత తగిన సమయం ఇవ్వాలి, పిటిషనర్లకు వాదన సందర్భంగా పిటిషనర్లకు పూర్తి సమయం ఇవ్వాలని మాత్రమే హైకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నట్టుగా ఈ తీర్పు సిబిఐ విచారణకు ఏమాత్రం అడ్డంకి కాదనే విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1,00,000 కోట్ల అవినీతి కేసు అయితే ఇప్పుడే ముగియలేదు. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ ఇందాకనే నిర్ణయించినట్టుగా కూడా సమాచారం. ఈ రోజుతో అయితే కాళేశ్వరం అవినీతి కేసు అయితే ముగియలేదనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.